కానిస్టేబుల్ కనకం సీజన్ 2 సీజన్ 1 రివ్యూ మనం ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఒకవేళ మీరు ఆ రివ్యూని చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇంకా సీజన్ 2 ఎలా ఉందని అడిగితే నచ్చింది నాకు. ఇంకా ఈ సిరీస్ అయితే లాస్ట్ సీజన్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఈ సీజన్లో మొత్తం 4 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 minutes రన్ టైం ఉంటుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటాయి. చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లేని మంచి ట్విస్టులతో. బట్ 4th ఎపిసోడ్కి వచ్చేసరికి చాలా ప్రెడిక్టబుల్గా అయిపోయింది స్క్రీన్ ప్లే. ఈ 4th ఎపిసోడ్లో ట్విస్ట్ అనేది కూడా మనం ఈజీగా గెస్ చేసేయగలం. ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా రాసుకుంటే బాగుండేది స్క్రీన్ ప్లేని. ఇంకా ఈ సిరీస్లో ఉన్న 10 ఎపిసోడ్స్ని సింగిల్ సీజన్లా కాకుండా 2 సీజన్ కింద ప్లాన్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒకవేళ ఈ మొత్తం 10 ఎపిసోడ్స్ని సింగిల్ సీజన్లో పెట్టడం వల్ల ఇంకా 4 ఎపిసోడ్స్ మిగిలి ఉన్నాయి కదా, అంతా కూడా వీడై ఉండాలి వేరే వాడని ఒక థాట్ వస్తుంది మనకి. దానివల్ల సిరీస్లో ఉన్న థ్రిల్ని మనం ఫీల్ అవ్వలేము. అందుకని 2 సీజన్ కింద ప్లాన్ చేశారు. ఆ థాట్ అనేది నాకు బాగా నచ్చింది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా ఉన్నాయి బీజిఎమ్స్ అయితే. ఈ బీజిఎమ్స్ కూడా వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేశాయి ఈ సిరీస్లో. ఇంకా ఓవరాల్గా కానిస్టేబుల్ కనకం సీజన్ 1 అండ్ సీజన్ 2లో ఉన్న మొత్తం 10 ఎపిసోడ్స్ చూసాక నాకు ఏమనిపించిందంటే యావరేజ్గా అనిపించింది. వర్త్ వాచింగ్ అని చెప్పలేను కానీ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా మీలో కూడా ఎవరైనా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి రివ్యూస్ మీరు డైలీ చూడగలుగుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.